మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో మరణాత ప్రభువా రమ్ము అనుంది. ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు చివరి అధ్యాయం 17వ వచనంలో రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు కూడా ఏం చెప్పాలి? రమ్ము అని చెప్పాలి. ప్రభువా రమ్ము. ప్రభువు కోసం ఎదురు చూసేవారు ఆ మాట చెప్తారు. అవునా? ఎవరైనా వెయిటింగ్లో ఉంటే ఫోన్ చేసి ఏమంటారు? ఎంతసేపు వెయిట్ చేయాలి, తొందరరా అంటారు. క్రైస్తవులందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జీసస్. నిజంగా ప్రతి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు కాదు, నిజమైన క్రైస్తవుడు ఖచ్చితంగా భూమి మీద ఎందుకు బ్రతుకుంటాడు అంటే జస్ట్ ఫర్ జీసస్. ఈజ్ వెయిటింగ్ ఫర్ జీసస్. యేసయ్య కోసమే బ్రతుకుతారు, యేసయ్య కోసమే ఎదురు చూస్తారు, యేసయ్య రావాలని కోరుకుంటారు. నిజంగా ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడు ఎవ్వరూ కూడా ఇంకా దేని కోసం బ్రతకరు. మీరు బ్రతుకుతున్నారు అంటే మీరు ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదు. నేను కేవలం యేసు కోసమే, యేసు రాక కోసమే ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను అన్నవారే నిజమైన క్రైస్తవులు. అంతేనా? ఇంకేమన్నా ఉందా? బస్టాండ్లో ఉన్నోడిని ఎందుకేడు ఉన్నామంటే ఏం చెప్తాడు? బస్ కోసం అంటాడు. భూమి మీద ఉన్న క్రైస్తవుని కూడా ఎందుకు ఇంకా నువ్వు భూమి మీద ఉన్నావంటే ఏం చెప్పాలి? యేసు కోసమే అని చెప్పాలి. ఆయన వచ్చాడు మొదటిసారి, చేయాల్సిన శిలువ త్యాగం చేసి వెళ్తూ చెప్పాడు, మరలా నేను వస్తాను అని. అంతే. ఆ శిష్యులు చెప్పారు, యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తానన్నాడు, ఎప్పుడైనా వస్తాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా రమ్ము అని పిలవాలంటే ఫస్ట్ సిద్ధపాటు కావాలి. అవునా? సిద్ధపడకుండా ఎవరన్నా బస్ స్టాండ్కి వెళ్తారా? చెప్పండి. సిద్ధపడి సూట్ కేస్ బ్యాగ్ పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళి నిలబడతారు. క్రైస్తవులమైన మనం కూడా అన్ని రకాలుగా సిద్ధపడి ప్రభువా రమ్ము అని పిలవాలి. సిద్ధపాటు ఎక్కడి నుంచి మొదలవుద్దంటే దిద్దుబాటు దగ్గర నుంచి మొదలవుద్ది. సిద్ధపాటుకి ఏం కావాలి? దిద్దుబాటు కావాలి, దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి, మార్చుకోవాలి. ఎందుకంటే మనలో లోపాలు ఉన్నాయి. యాకోబు అంటాడు, మనం అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నాం. అవునా? క్రైస్తవులైనప్పటికీ, బాప్తిస్మం తీసుకున్నప్పటికీ, బల్లలో చేయి వేస్తున్నప్పటికీ స్టిల్ ఇంకా మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. అందుకే ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి వారం దిద్దుకోవాలి. దిద్దుకునేవారే సిద్ధపడతారు, దిద్దుకోని వారు సిద్ధపడరు. చాలామంది నేను దిద్దుకోవాలి, నేను సరిచేసుకోవాలి, నేను మారాలి అనే చింత కూడా లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళకి బ్యాడ్ న్యూస్. మీరు ఎత్తబడరు, మీరు యేసును కలుసుకోరు, మీరు యేసును చూడరు, మీరు యేసుతో ఉండరు. కనీసం బాధ, కనీసం ఆ చింత ఉండాలి. ఏంటి? అయ్యో నేను సరిచేసుకోవాలి, అయ్యో నేను మార్చుకోవాలి, అయ్యో నేను దిద్దుకోవాలి, ప్రభు రాబోతున్నాడు. దిద్దుకోకపోతే సిద్ధపడలేను, ప్రభు రాకడ సమీపముగా ఉంది, లేకపోతే నేను పోవడం అయినా జరుగుతుంది, నా జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉంది, దిద్దుకోవాలి అనే
బాధ కానీ చింత కానీ లేకుండా బ్రతికే క్రైస్తవులు దేవుణ్ణి చూడరు, దేవుణ్ణి ఎదుర్కోలేరు, దేవుని దగ్గరికి చేరరు. కనీసం ఆ బాధైనా లేకుండా బ్రతికేవారు చాలా ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. నేను మార్చుకునేదేంది, నేను దిద్దుకునేదేంది, నేను చేంజ్ చేసుకునేదేంది, నేను మారేదేంది అంటున్నారు తప్ప మారాలి అనే మనసు చాలామందికి లేదు. ఆర్ఆర్కే మూర్తయ్య గారు అంటారు, క్రైస్తవుడు చనిపోయేదాకా ప్రతిరోజు మారుతూనే ఉండాలంట. మారు మనసు అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. మారు మనసు అనేది జీవితకాలం మొత్తం పడుతుంది. నిన్నేం మారాం, ఈరోజు ఏం మారాలి, రేపేం మార్చుకోవాలి. ఇది క్రైస్తవుని తపన. మార్పు కోసమే క్రైస్తవ్యం. మతం మార్పు కాదు, మనస్సు, హృదయం, ప్రవర్తన, అంతరంగం మార్చుకోవడానికి. బల్లారాధన ఎందుకు చెప్పండి? ప్రతి నెల బల్లలో ఎందుకు చేయవేయాలి? దేవుని శిలువ త్యాగాన్ని, దేవుని యొక్క రాకడను జ్ఞాపకం ఉంచుకోవడానికే. ఆయన ఫస్ట్ రాకడను, ఆయన రెండవ రాకడను జ్ఞాపకం ఉంచుకోవడానికి సిద్ధపడ్డానికే ప్రభు బల్ల. ఉరకనే ఎందుకు మరి? ఆయన రక్తమును ఆయన శరీరమును తీసుకునేది ఆయన మొదటి రాకడను జ్ఞాపకము చేసుకొని రెండవ రాకడ కొరకు సిద్ధపడ్డానికే బల్లారాధన. బల్లలో చేయి వేయట్లేదా? మీరు చాలా తప్పు చేస్తున్నారు. దేవుని సేవకునిగా చెప్తున్నాను. బల్లలో ఏ కారణం చేత మీరు చేయి వేయకపోయినా మీరు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. చెప్తారుగా, ఎందుకు వేయట్లేదంటే కారణాలు చెప్తారు. నేనేమంటున్నానంటే ఈరోజు ప్రభు సేవకునిగా, ప్రభు పక్షంగా బల్లలో చేయి వేయడానికి అభ్యంతరంగా ఏ కారణాలైతే ఉన్నాయో ఆ కారణాలను దిద్దుకోండి. ఆ కారణాలను మీరు మార్చుకోండి. ఆ కారణాల విషయంలో మారు మనసు పొందండి. లేదు నేను ఇంతే అంటే ఖచ్చితంగా మీరు ప్రభువుని మిస్ అవుతారు, పరలోకాన్ని మిస్ అవుతారు, నిత్య జీవాన్ని మిస్ అవుతారు. మిస్ అయినా పర్లేదు అనుకుంటే చేసేదేం లేదు. బలవంతంగా ఎవరిని ప్రభు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడు. చర్చిలోకి ఎలాగైనా రావచ్చేమో కానీ పరలోకంలోకి ఎలా పడతలా రాలేరు, వెళ్ళలేరు. ఇది ట్రైనింగ్ సెంటర్. మందిరం అంటే ఏంటి తెలుసా? ఈ వారం కూడా గుడికి పోవాలా అనుకుంటున్నాడు కొంతమంది. సత్యనివాస్ అని చెప్తాడు, ఈ వారం కూడా గుడికి పోవాలా? అదేం ప్రశ్న అసలు? అంటే ఒక వారం పోయి ఒక వారం పోకుండా ఉండొచ్చా? ఏమ్మా ఉండొచ్చా? అట్లా ఏ వారం మిస్ అవ్వకూడదనేది తీర్మానమై ఉండాలి. ఈ వారం కూడా పోవాలా అంటే ఏమన్నట్టు అది? బల్లలో చేయి వేయడానికి, బాప్తిస్మం తీసుకోకుండా ఉండడానికి రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. వాటన్నిటినీ ఎమర్జెన్సీగా అర్జెంటుగా వాటిని సరిచేసుకోవాలి. మన ఒక దైవజనుడు అంటున్నాడు, 2028కి యేసుప్రభు వచ్చేస్తారంట. ఎంత ఉంది చెప్పరేంటి? నవ్వుతారేంటి? ఎంత ఉంది? ఇంకా 4 ఉందా? ఇది 2024 అయిపోతుంది. ఇంకేముంది? 3 ఉంటుంది. ఇంకా తమ్ముడు మీ చర్చి అర్జెంటుగా కంప్లీట్ చేసుకో, తర్వాత యేసుప్రభు వస్తే ఇంకేం చేసుకోవడానికి ఉండదు అంటున్నాడు ఆయన. వాస్తవానికి ఆ ఇస్రాయేలు తర్వాత ఇరానా ఆ యుద్ధాలు, గాజా యుద్ధాలు చూసినప్పుడు నిజంగానే ప్రభు వస్తాడేమో అన్నట్లుగా కనబడతా ఉంది, వినబడతా ఉంది. ఆయన రాకడకు సూచనలు దగ్గర పడుతున్నాయి అన్నట్లుగా ఉన్నాయి. ఎస్, దిద్దుకోండి, ఖచ్చితంగా దిద్దుకోండి. ఒక యవనస్తుడు వచ్చి అన్నాడు,
అయ్యా పరలోక రాజ్యం చేరడానికి నేనేం చెయ్యాలి చెప్పు అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బెస్ట్ క్వశ్చన్ అడిగిన ఆయనే. చాలామంది యేసు ప్రభుని కలిశారు కానీ ఎవ్వరు ఇట్లాంటి ప్రశ్నలు అడగల, పిచ్చి పిచ్చి అని అడిగారు. కానీ ది బెస్ట్ క్వశ్చన్ అడిగారు యేసయ్య ఆయన. నేను పరలోక రాజ్యం చేరడానికి ఏం చేయాలి? సూపర్ క్వశ్చన్ అది. ప్రభు అద్భుతమైన సమాధానం చెప్పారు. ఆయన కూడా చాలా అద్భుతంగా ఎస్ ఇవన్నీ నేను చిన్నతనము నుంచే చేస్తున్నా అన్నాడు. ఒక్క మాట ప్రభు అన్నాడు, ఇంకొక్కటి కొదువుగా ఉందన్నాడు. ఎన్నున్నాయి? ఇంకొక్కటి కొదువుగా ఉందన్నాడు. అంటే ఒక్క మిస్టేక్ కూడా మనల్ని పరలోక రాజ్యానికి దూరం చేసే అవకాశం ఉంది అని హెచ్చరిక అది. మనమేమనుకుంటాం? ఒకటేగా 9 చేస్తున్నానుగా ఒకటేగా అనుకుంటాం. కానీ ప్రభు ఏమన్నాడు? ఆ ఒక్కటే నిన్ను పరలోక రాజ్యానికి దూరం చేస్తుంది అన్నాడు. దేవుని మనస్సుకి మన మనస్సుకి అంత తేడా ఉంటుంది. మనదేమో ఒకటేగా అంటది, దేవుడేమో ఒక్కటి కూడా ఉండొద్దు అంటాడు. డబ్బు పిచ్చోడు ఎవరైనా? డబ్బు పిచ్చోడు. నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. దేవుని సావుకునిగా చెప్తున్నాను, దేవుని కోసం డబ్బుని త్యాగం చేయని వారు, దేవుని కోసం డబ్బునిచ్చి అనుకోని వారు, దేవుని కోసం డబ్బుని వదిలేయని వారు దేవునికి పాత్రులు కారు. అవునంటారా? ఇండ్లనైనను, ఆస్తులనైనను, తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, చివరికి ప్రాణాన్నైనను మీరు వదిలేయకపోతే మీరు నాకు శిష్యులు కారన్నారు. పర్వతక్క ఏమన్నారు? దేవుని కోసం ఎంత డబ్బునైనా వదిలేసుకోవాలి అవసరమైతే. మీకు నేను చెప్పానో లేదో, ఒక పాస్టర్ గారి గురించి చాలా భయంకరమైన న్యూస్. అది జోకే కానీ అది ఆలోచించిన తర్వాత నేను చాలా సెట్ అయినా. సంఘంలో ఒక వ్యక్తి, ఆయనకు ఒక అలవాటు ఏంటంటే ఇక లాటర్లు కట్టడమే, అంటే పుణ్యానికి బాగుపడిపోదామని. ఎక్కువ మందికి ఉంటాయిగా ఏంటి, ఒక 100 రూపాయలతో, ఒక 50 రూపాయలతో, ఒక 200లతో లాటరీ కడితే 1 లక్ష, ఒక 50 ఇట్లా వస్తూ ఉంటాయి. లాటరీలు తెలుసుగా మీకు. చాలా లాటరీలు కట్టిండంట. పోతే 100, వస్తే 1,00,000 ఇట్లాంటి తెలివిలు చాలామందికి ఉంటాయి. తీరా చాలా లాటరీలు కట్టిండి, అలవాటు అయిపోయింది, కడుతూనే ఉన్నాడు, ఏం రాట్లా, కొన్ని చిన్న చిన్నవి వస్తున్నాయి పోతున్నాయి. చివరికి ఒక పెద్ద లాటరీ తగిలింది, ₹1,00,00,000 లాటరీ తగిలింది. విషయం ఏంటంటే, ఈ విషయం చెప్దామనుకుంటే ఈయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. ఈ విషయం తనకి చెప్పాలి, కానీ ఈలోపు ఆయనకు ఆరోగ్యం బాగాలేక హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు సంఘం అందరూ మాట్లాడుకుంటున్నారు, ఈయనకి ఈ విషయం చెప్పాలి. కాకపోతే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పినా, బ్యాడ్ న్యూస్ చెప్పినా అవుటే. కాబట్టి సంఘం అంతా, ఫ్యామిలీ అంతా మాట్లాడుకొని ఎవరితో చెప్పిద్దాం ఆయనకి నైస్గా అంటే, పాస్టర్ గారితో చెప్పిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనకు వచ్చారు. ఫైనల్గా అయ్యగారు అయితే కొంచెం నిదానంగా జాగ్రత్తగా చెప్తారు, ప్రాబ్లం లేకుండా అని అందరూ కుటుంబ సభ్యులు, సంఘం ఒక తీర్మానానికి వచ్చారు. అయ్యగారు ఇక మీరే చెప్పాలండి ఈ విషయం, ఎందుకంటే ఇక మీకంటే ఎక్కువ జాగ్రత్తగా చెప్పేవాళ్ళు ఎవరు లేరంటే, పాస్టర్ గారు కూడా ఓకే అని బయలుదేరాడు. హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటే ప్రైజ్ లార్డ్ అన్నారు. ఎలా ఉన్నారు ఏంటని అంతా మాట్లాడిన తర్వాత, నీకు గుడ్ న్యూస్ చెప్పాలయ్యా అన్నాడు. చెప్పండి పాస్టర్ గారు, పర్లేదు అన్నాడు ఆయన. మీరేం కంగారు పడకూడదు. కంగారే ఉందండి, కంగారేలే చెప్పండి అంటే, మీరు ఎన్నో లాటరీలు కట్టారు కదా అంటే, అవును కట్టానండి అన్నాడు.
మీకు గుడ్ న్యూస్ అయ్యా, మీకు ₹1,00,00,000 లాటరీ తగిలిందంటే. అవునా పాస్టర్ గారు అన్నాడు. అవునయ్యా, ఏం కంగారు లేదని. నీకంటే కంగారు ఎందుకండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన అడిగాడు, ఇంతకు ఆ ₹1,00,00,000 ఏం చేద్దాం అనుకుంటున్నామని. ఎవరిని? పాస్టర్ గారు ఆయన అడిగారు, ₹1,00,00,000 ఏం చేద్దాం అనుకుంటున్నామని అడిగితే ఆయన అన్నాడు, మీకే ఇద్దాం అంటున్నా పాస్టర్ గారు అన్నాడంట ఆయన. ఏమన్నాడు పేషెంట్? మీకే ఇద్దాం అనుకుంటున్నానేసరికి ఈయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఈయన ఎవరికి రావాల్సింది ఎవరికి వచ్చింది? అమ్మ నాకేనా అన్నాడంట. అంతే, ఇక వెనక్కి పడి అవుట్. అసలు ఎవరు చచ్చిపోతారు అనుకున్నారు? పేషెంట్ చచ్చిపోతారు అనుకోండి, ఎవరు చచ్చిపోయారు? అట్లుంటాయి కొన్నిసార్లు. డబ్బు మీద ఆశ, డబ్బు మీద ప్రేమ, పైకి కనబడినట్టే కనబడతారు కానీ డబ్బు మీద ఉండే ప్రేమ, డబ్బు మీద ఉండే ఆకాంక్ష, డబ్బు మీద ఉండే ప్రీతి ఉంటూనే ఉంటుంది. తప్పది. డబ్బుని వాడే విధానంలో వాడాలి, ఉపయోగించే విధానంలో ఉపయోగించాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. ఈ యవనస్తుడు డబ్బు కోసం పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టాడు. ఇంకా డబ్బు పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరాళ్ళు? గెహాజీ, ఇస్కరియోతు యూదా, ఆకాను, అననీయా, సప్పీరా. వీళ్ళందరూ ఎవరు? డబ్బు పిచ్చోళ్ళు. వీళ్ళకి డబ్బుల కంటే దేవుడు ముఖ్యం కాదు, దేవుని కంటే డబ్బులే ముఖ్యం. దేవుని కంటే ఏది ముఖ్యం ఉండకూడదండి. దేవుని కంటే ముఖ్యం ఏది ఉండకూడదు. ఏం సంపాదించారు ఆకాను ఏం సంపాదించాడు? గెహాజీ ఏం సంపాదించాడు? లేకపోతే అననీయా, సప్పీరాలు ఏం సంపాదించారు? అపవిత్రమైన ముట్టొద్దన్నాడు, శాపగ్రస్తమైన ముట్టొద్దన్నాడు. ఆకానుతో ముట్టాడు. గెహాజీ కూడా అంతే. ఇప్పుడు ఎలీషా గారు ఎందుకు తీసుకోలేదు? తెలివి లేకనా? ఈయన తెలివి లేకనే అనుకున్నాడు, మా గురువుగారికి తెలివి లేదు, ఇన్ని కానుకలు పట్టుకొని వస్తే మా గురువుగారు వద్దన్నాడు, నేను తీసుకుంటాను వెళ్ళాడు. అననీయా, సప్పీరాలు కూడా కొంచెం దాచుకొని కొంచెం ఉంచుకుందాం అనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్క లోపం కూడా మనల్ని ఏం చేస్తుంది? పరలోక రాజ్యం మిస్ అయ్యేటట్లుగా చేస్తుంది. తర్వాత ఇంకో కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? సొలొమోను, సంసోను. వీళ్ళెవరు? స్త్రీల విషయంలో బలహీనులుగా ఉన్నవారు. సంసోను జీవితంలో పెద్ద లోపమేంటి? అన్నీ ఉన్నాయి, అంతా ఉంది, కానీ స్త్రీలోనుడు. అందుకే చివరికి చాలా వెర్రివానిగా పిలువబడ్డాడు. సంసోను చాలా బలవంతుడు, కానీ స్త్రీల విషయంలో చాలా బలహీనుడు. మన జీవితంలో ఒక్కటైనా కూడా సిద్ధపాటు, అదే అంటున్నాను కదా, ఎన్నున్నాయి. నేను మా సంఘానికి చెప్తా ఉంటాను, మీ అందరికీ మీరు రాసుకున్నా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ మీ మిస్టేక్స్ ఏంటో ఒకసారి రాసుకోమని చెప్పాను. మీరు వేటిని జయించలేకపోతున్నారో ఒక లిస్ట్ అవుట్ చేయండి, వాటిపై ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, జయించడానికి ప్రభువుని సహాయం కోరుకోమని చెప్తుంటాను. ఇంకో 2 చెప్పేసి ముగించేస్తాను. నేను చాలా టైం అవుతుంది, ఇంకో 10 మినిట్స్లో ముగించేస్తాను. బుద్ధి లేని కన్యకలకు, బుద్ధున్న కన్యకలకు ఒకే ఒక వ్యత్యాసం ఉంది. అవునా? ఏం లోపం ఉంది వాళ్ళలో? ఏముంది? ఏం లేదా? ఏముందమ్మా? ఎవరు మాట్లాడారండి? ప్రభాకర్ సార్, బుద్ధి లేని కన్యకలకి, బుద్ధున్న కన్యకలకి వ్యత్యాసం ఒకటే ఉంది. ఏంటది? బిందు చెప్పమ్మా, చదవలేదు అది? వీళ్ళకి ఎక్స్ట్రా ఆయిల్ లేదు, వాళ్ళకి ఎక్స్ట్రా ఆయిల్ ఉంది, అంతే. అంతేనా? అంతే, వేరేది ఏం లేదు. వీళ్ళు పడుకున్నారు, వాళ్ళు పడుకున్నారు. వీళ్ళు కన్యకలే, వాళ్ళు కన్యకలే. వీళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తున్నారు, సేమ్, అన్ని సేమ్. ఎక్స్ట్రా ఆయిల్ లేదు.
ఎక్స్ట్రా ఆయిల్ అంటే ఏంటి తెలుసా అండి? చాలులే, ఈ భక్తి చాలులే, ఈ ప్రార్థనా జీవితం చాలులే, ఈ పరిశుద్ధత చాలులే, ఈ కానుక దేవుడికి ఇచ్చేది చాలులే, ఇవి ఉంటాయి కొంతమందికి. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏమనుకున్నారు? చాలులే, ఎట్లా వచ్చేస్తాడో వెళ్ళిపోతాం కదా, ఎందుకు ఎక్స్ట్రా అనుకున్నారు. ఆ యొక్క మిస్టేక్ వారిని ఏం చేసిందంటే ప్రభువుని ఎదుర్కోకుండా చేసింది. చాలు అనుకోకూడదు. ప్రార్థన చాలు అనుకోవచ్చా? నేను చేసే ప్రార్థన చాలు అనుకోవచ్చా? నేను చదివే బైబుల్ చాలు అనుకోవచ్చా? నేను ఇచ్చే కానుక చాలు అనుకోవచ్చా? నేను జీవించే పరిశుద్ధమైన జీవితం చాలు అనుకోవచ్చా? ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. అందుకే ఆయన అంటాడు, మీ నీతి పరిశీల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే ఎక్కువ ఉండాలి. పేతురుని అంటాడు, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా వేరు, అందరికంటే ఎక్కువగా ప్రేమించున్నావా వేరు. మనం ఏంటి, మన మనుషులతో పోల్చుకుంటాం. కాబట్టి లేజీనెస్, ఎందుకులే, చాలులే, ఇది సరిపోయిద్దిలే, ఇంత సరిపోయింది, ఇంకా చాలా ఎక్కువ అవసరంలా, తప్పు. అట్లా ఉండకూడదు. భక్తి ఎక్కువ కావాలి, భయం ఎక్కువ కావాలి, పరిశుద్ధత ఎక్కువ కావాలి. చివర ఆయన సౌల్లో పెద్ద మిస్టేక్ ఏంటి? స్టార్టింగ్ మిస్టేక్ ఏంటి? అసూయ. కొంతమందికి అసూయ ఎక్కువ. అసూయ ఉన్న వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఇతరులను పొగుడుతూ ఉంటే వీళ్ళకి కుదరదు, ఇతరులను మెచ్చుకుంటూ ఉంటే వీళ్ళకి నచ్చదు, ఇతరులు బాగుపడతా ఉంటే వీళ్ళకి నచ్చదు. అసూయ నరకానికి తీసుకెళ్తుంది మనల్ని. 10,000 అన్నారు దావీదుకి, తప్పేంటి? అర్హుడే కదా దానికి. ఆయన యుద్ధం జయించాడు, శత్రువుని చంపాడు. 10,000 కాదు, 20,000 అన్నా తప్పులేదు. అసలు నీకు 1000 కూడా తక్కువే. ఎందుకంటే పిరికోనివి, అన్ని రోజులు సైన్యంతో ఉన్నా కూడా, రాజు అయి ఉండి కూడా ఏం చేయలేకపోయావు. నాకు ఈ 1000 కూడా వద్దు, ఆయనకే ఇచ్చే అనాలి అసలు లెక్క ప్రకారం. అలాంటిది నాకు 1000 ఏంటి, ఆయనకు 10,000 ఏంటి అని అసూయపడి పరలోక రాజ్యాన్ని కదా దేవుని దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు. అక్కడి నుంచి ఆయన పతనం స్టార్ట్ అవుద్ది. 4 విషయాలు చెప్పా మీకు సిద్ధపాటుకి దిద్దుకోవడానికి. ఏంటి? మొదటిది డబ్బు. సిరి ఖచ్చితంగా భక్తి చేయనిది మిమ్మల్ని. సిరి అంటే ఈ సిరి కాదు, డబ్బు. భక్తిలో మిమ్మల్ని వెనక్కి లాగే సైతాను యొక్క గొప్ప ఆయుధం ఏంటి తెలుసా? డబ్బే. కొన్నిసార్లు డబ్బు లేకుండా శోధించింది సైతాను, కొన్నిసార్లు డబ్బిచ్చి శోధించింది. రెండిట్లో నమ్మకంగా ఉండాలి. యోసేపుకు అదే జరిగింది. అసలు ఏమీ లేని స్థితిలో శోధింపబడ్డాడు, సమృద్ధిగా ఉన్న స్థితిలో కూడా శోధించబడ్డాడు. ఆ 2 పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఏమీ లేనప్పుడు నమ్మకంగానే ఉన్నాడు, అన్నీ ఉన్నప్పుడు కూడా నమ్మకంగానే ఉన్నాడు. కొంతమందికి అందుకే సొలొమోనేనా సామెతల గ్రంథంలో ప్రార్థన చేస్తాడుగా, 2 కోరికలు కోరుతున్నాను, లెమూయేలు అనుకుంటాను. అధికముగా వద్దు, అట్లని ఏమీ లేకుండా కూడా వద్దు ప్రభువా, తగినంత ఇవ్వమంటాడు. అధికముగా ఇస్తే మర్చిపోతానేమో, దేవుడు ఎవరంటానేమో, అసలు లేకపోతే దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెస్తానేమో అని జ్ఞానంగా ప్రార్థన చేస్తాడు భక్తుడు అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, డబ్బు లేనప్పుడు ఎలా ఉంటున్నావు? ఇంకో విషయం తెలుసా, డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు ఒకలాగానే ఉండాలి మనం. దాన్ని అసలు లెక్క చేయకూడదు, డబ్బులు లెక్క చేయకూడదు. అసలు డబ్బులు లెక్క చేసేవారు దేవుణ్ణి లెక్క చేయలేరు. ఇక
కొంతమందికి ఎప్పుడు డబ్బు లెక్క పెట్టుకోవడమే, ఎప్పుడు అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకోవడమే. తప్పు. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. గ్యారంటీ ఉందా? ఏసున్నాడా లేదా నీ జీవితంలో అది చెక్ చేసుకోవాలి. ఎప్పుడు డబ్బులు చెక్ చేసుకోవడం కాదు, లేకపోతే బ్యూటీని ఎక్కువ మంది చెక్ చేసుకుంటారు. పొద్దాక అద్దం ముందుకెళ్ళి ఎట్లున్నాను ఏంటి, గంటకి అందంగా ఉన్నావా లేదా, డబ్బులు ఉన్నాయా లేవా అది కాదు. యేసు నీలో ఉన్నాడా లేదా, నువ్వు యేసులో ఉన్నావా లేదా, ఇది చెక్ చేసుకోవాలా. రెండవది కామం, వ్యభిచారం. పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు పడిపోయారు. మనమే పాటి వాళ్ళం. అది మన దరికి చారకుండా జాగ్రత్త పడాలి. మనం ఎక్కువ మంది ఇక్కడ డ్రాప్ అయిపోయారు. సొలొమోనుని మించిన రాజు లేడని దేవుడే చెప్పాడు, కానీ ఆ రాజే స్త్రీ దగ్గర ఆగిపోయాడు. సంసోను మించిన బలవంతుడు లేడన్నారు, కానీ ఆ సంసోను బలవంతుడు బలహీనుడయ్యాడు. సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలని బైబిల్ చెప్తుంది. మూడవది చాలే అయిపోయింది. నేను పోయే టైం సరిపోయిద్దిలే, 10 గంటల కన్నా ఇంక ముందు ఎక్కడ పోతాం అనుకోకూడదు. ఇంకా ముందెళ్ళాలని తపన, ఇంకా ముందు రావాలనే ఆలోచన. ఎస్, ఈ ప్రార్థన చాలే, 5 నిమిషాల రోజుకి సరిపోదు, 10 నిమిషాల రోజుకు సరిపోదు, ఆ రోజుకు అధ్యాయం చదువుతుండగా చాలే. నో, ఇంకా పెంచాలి, ఎక్స్ట్రా కావాలి. మిగలాలి కానీ తగలకూడదు. అట్లా ఉండాలి భక్తి. మన భక్తి ఎక్స్ట్రా ఉండాలండి, అందరికంటే ఎక్స్ట్రా ఉండాలి. సరిపెట్టుకునే భక్తి కాదు. హల్లెలూయా. చివరిగా అసూయ. సౌల్లాగా దావీదు మీద సౌలు అసూయపడినట్లుగా మనం ఎవ్వరి మీద అసూయపడకూడదు. ద్వేషం, అసూయ, కుళ్ళు ఇవన్నీ దేవుని మనస్సుకు సంబంధించినవి కావు. దేవుని మనస్సుకు సంబంధించినవి కావు. దిద్దుకుంటారనే చెప్తున్నాను. బలలో చేయవేసేవారులారా, 4 విషయాలు ప్రభు ఈరోజు మాట్లాడారు. దిద్దుకుంటే చాలా మంచిది. సిద్ధపడతారు మీరు. ప్రభు వస్తే వెంటనే ఎగిరి వెళ్ళిపోతారు. దిద్దుకోకుండా, సిద్ధపడకుండా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఇంకా అదే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్లు ఉన్నారనుకోండి, మీరే మిస్ అయ్యేది. ప్రభువుని మిస్ అవుతారు, పరలోకాన్ని మిస్ అవుతారు. ఇంత భక్తి చేసి ప్రభువుని మిస్ అయితే ఏం ప్రయోజనం? ఈ బుద్ధి లేని వాళ్ళు చివరికి ఆ మూమెంట్లో కొట్టు దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొనుక్కొని వచ్చేలోపు ప్రభు వచ్చాడు, బుద్ధి కలిగిన వాళ్ళు వెళ్ళిపోయారు. జస్ట్ వాళ్ళు వచ్చి డోర్ కొట్టేసరికి, వాళ్ళు వచ్చేసరికే క్లోజ్ చేయబడింది డోరు. అయ్యా అని డోర్ కొడితే ఆయన అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. పరలోకం పొందుకోవడం అనేది అంత సులభమైనది కాదది. ఎంతో భక్తి చేయాలి, ఎంతో సాధన చేయాలి, ఎంతో నిష్ఠగా ఉండాలి. ఈ రోజుల్లో ఎన్నో మాలలు కనబడుతున్నాయి మనకి కదా. రెడ్ కలర్, బ్లాక్ కలర్, 1 రోజులు, 15 రోజులు, 40 రోజులు. మనది జీవితకాలం. బట్టలు వేసుకోకపోయినా భక్తి మాత్రం ఉండాలి గుండెల్లో. ఎప్పటి వరకు అది? చచ్చిపోయేంత వరకు ఉండాలి. 1 రోజుతో, 2 రోజులతో, 1 నెలతో, 2 నెలలతో పోయేది కాదు. సో ప్రభువా రమ్ము అని పిలవగలరా? మరణాత అని పిలవాలి అంటే ఖచ్చితంగా మనము సిద్ధపడిన వారమై అప్పుడు ప్రభువుని పిలవాలి. కానీ చాలామంది కొంచెం ఆగు ప్రభువా అనేటట్లుగా ఉన్నారు, ఇంకొంచెం టైం ఈ ప్రభువా అనేటట్లుగా ఉన్నారు. ఇస్తాడు ప్రభువు, మన కోసమే ఆలస్యం చేస్తున్నాడని కూడా పేతురు పత్రికలో పేతురు రాస్తాడు. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదని ఆయన ఎప్పుడో వస్తానని చెప్పినా కూడా ఇంకా ఆలస్యం చేస్తున్నాడంట. ఇకనైనా ఈ ఒక్కరోజు ఆగితే, కనీసం ఈ 1 నెల ఆగితే మనోళ్ళు ఇంకా సరి చేసుకుంటారేమో, మారతారేమో అని. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. కళ్ళు మూసుకుందాం.